ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఏ పార్టీకి ఎంత ముట్టిందనే లెక్కలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలకే భారీ మొత్తంలో బాండ్ల రూపంలో కార్పొరేట్ సంస్థలు సంపాదన నుండి విరాళాలు అందుతున్నట్టు లెక్కలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలో బీఆర్ఎస్ అత్యధిక కలెక్షన్లతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తర్వాత దేశంలో ఎక్కువ సంపన్నమైన పార్టీగా గుర్తింపు పొందింది. 2018 నుండి 2023 మార్చి వరకు బీఆర్ఎస్కు ఈ రూపంలో అందిన విరాళం 912 కోట్లు. ఇందులో 2022-23లోనే ఒక్కసారిగా ఊహకందని రీతిలో 523 కోట్ల రూపాయలు సమకూరాయి. ఈ వివరాలన్నీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆడిట్ రిపోర్ట్ల రూపంలో సమర్పించినవి. గత ఏడాది ఏప్రిల్ నుండి ఈ ఏడాది జనవరి వరకు ఎస్బీఐ ద్వారా విక్రయమైన బాండ్లలో ఏ పార్టీకి ఎంత ముట్టిందనే వివరాలు అధికారికంగా ఆడిట్ రిపోర్ట్లను వెల్లడించిన తర్వాత స్పష్టత రానున్నది. ఇక ప్రాంతీయ పార్టీలో బీఆర్ఎస్ రిచెస్ట్ పార్టీగా గుర్తింపు పొందింది. దీనికంటే ముందు నుంచే ఉనికిలోకున్న పార్టీలన్నింటినీ దాటేసి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు సేకరించడంలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన మొత్తం ఆదాయంలో బీఆర్ఎస్కు వచ్చింది 8%. 2023 ఏప్రిల్ నుండి ఈ ఏడాది జనవరి మధ్యలో వచ్చిన ఆదాయాన్ని కలిపితే మరింత పెరగనున్నది. ఎలక్టోరల్ బాండ్లతో సంబంధం లేకుండా ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారాను డొనేషన్లు ఆకర్షించడంలో బీఆర్ఎస్ టాప్ 3 ప్లేస్లో ఉన్నది. ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్ రిపోర్టులలో సొంత పార్టీ నేతలు, పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల నుండి 64 కోట్ల రూపాయల మేర అందాయి. ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారాను 90 కోట్లు 3 చెక్కుల రూపంలో అందాయి. ఇలా ఒక్క ఏడాదిలోనే బీఆర్ఎస్కు 683 కోట్ల మేర డొనేషన్లు సమకూరాయి. మన పార్టీకి 1000 కోట్ల ఆస్తులున్నాయి, తొందరలోనే సొంత విమానం కొనుక్కుంటున్నాం అంటూ 2022 ప్లీనరీ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గర్వంగా చెప్పుకున్నారు. ప్రతి జిల్లాలో ఎకరం స్థలం, తెలంగాణ భవన్ విలువ, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవన్నీ కలుపుకుంటే మరింత ఎక్కువ.